హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం డైలీ చేసుకునే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఇలా టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక 3 లేదా 4 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వీటిని మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోవడం వల్ల మనకు వాటర్ వేయకుండా చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలో ఉండే వాటర్ అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా 3 to 4 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ, టమాటాలు అనేవి కాస్త బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక కారానికి తగ్గట్టు ఒక 5 లేదా 6 ఎండుమిర్చి వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. మరలా ఒకసారి ఇవి మొత్తం బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఈ చట్నీకి ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొంచెం ఆవాలు వేసుకోండి. వీటి మొత్తాన్ని కాస్త బాగా దోరగా వేపుకోవాలండి. అదేవిధంగా కొంచెం ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ పోపు అనేది మనకు బాగా ఉంటే చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ పోపుని చట్నీలో వేసుకొని కలిపేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటా చట్నీ మనకు రెడీ అయిపోయినట్టే. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా ట్రై చేయండి.